అవును, నిజం. ఇది శ్రేయోవాదం. కూలివాని చెమట ఆరకముందే అతని కూలి చెల్లించండి. సంపన్నులు వేతనం వాయిదా వేయడం అనేది కూడా అణిచివేత కిందకే వస్తుంది. ఎవరి మాటలు చెప్పింది? ఈ వాక్యాలు చదివితే కార్మిక ఉద్యమాల్లో నినాదాల్లా ఉన్నాయి కదా. మీ ఉద్యోగులు, మీ సోదరులు, వారికి హక్కులున్నాయి కాబట్టి మీరేమి తింటున్నారో అదే మీ ఉద్యోగికి ఇవ్వాలి. మీరేమి ధరిస్తున్నారో అదే మీ ఉద్యోగికి ఇవ్వాలి. వారి శక్తికి మించిన పని భారం వారిపై వేయరాదు. పని భారం ఎక్కువ ఉంటే మీరు స్వయంగా వారితో పాటు పనిచేయాలి. ఉద్యోగుల వేతనాలు, కార్మిక హక్కుల గురించి స్పష్టమైన నిర్దేశాలున్న వాక్యమిది. ఉద్యోగిని నియమిస్తున్నప్పుడు ప్రారంభంలోనే అతని వేతనం గురించి చెప్పాలి. తన ఉద్యోగి పని భారాన్ని తగ్గించిన వ్యక్తికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ వాక్యాలన్నీ స్పష్టంగా కార్మిక వేతనాలకు సంబంధించినవి, కార్మిక హక్కులకు సంబంధించినవి. కార్మిక ఉద్యమాలన్నీ ఇలాంటి హక్కులను సాధించడానికి జరిగినవే. ఫ్రెంచ్ మరియు రష్యా విప్లవాల కంటే ముందే ఎవరు ఈ హక్కులను నొక్కి వక్కాణించింది? కార్మికుడిని నియమించి అతనితో పని చేయించుకొని అతని శ్రమకు వేతనం చెల్లించని వ్యక్తికి వ్యతిరేకంగా నేను ప్రళయ దినాన నిలబడతాను. ఈ వాక్యంలోని ప్రళయ దినాన అనే పదం వాడటం వల్ల ఎవరో మతబోధకుడు చెప్పినట్లుందే. ఎవరి బోధకుడు? ఎస్, బేటీ పడావ్, బేటీ బచావ్ అనే నినాదాలు తరచూ వింటుంటాం. కానీ 1400 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఇలాంటి మహితోక్తులను ఒక్కసారి పరిశీలించండి. తల్లి ఒడి మొదటి బడి. తల్లి విద్యావంతురాలైతే మొత్తం జాతి చదువుకున్నదవుతుంది. ఆడపిల్లను చదివించడం అంటే మొత్తం కుటుంబాన్ని చదివించడమే. ఆడపిల్లల హక్కుల పట్ల ఇంత శ్రద్ధ చూపిన ఆ బోధకుడి మాటలు నేటికి ఎప్పటికీ ప్రాముఖ్యం ఉంటుంది. ఎవరి మహోన్నతుడు? ఎస్, ఆయనే 1400 సంవత్సరాల క్రితం మదీనాలో ఒక శ్రేయో రాజ్యాన్ని స్థాపించి అటు రోమన్ సామ్రాజ్యం, ఇటు పర్షియా మహాసామ్రాజ్యం, మరోవైపు అరబ్బు, యూదు తెగల కుట్రలు, దాడులను తట్టుకొని అనతి కాలంలోనే యావత్ ప్రపంచంలో విస్తరించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి స్థాపకుడు. ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయనపై శాంతి కురియుగాక.